గంజాయి ప్రభావం వల్ల ఇది జరిగింది అని నేను మాట్లాడటం కాదు. సాక్షాత్తు అక్కడ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వాళ్ళు గంజాయిని అణిచివేస్తాం ఇక మీదట అని చెప్పి మాట్లాడారు. గంజాయి మత్తులో లేనిపోయినటువంటి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని చెప్పి అజీజ్ భాయ్ కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే వాళ్ళ అధికార పక్షం, నేను ప్రతిపక్షం. అధికార పక్షం వాడు ఎక్కడ మాట్లాడినా ఏమి మాట్లాడినా పోక్సో చట్టాన్ని ఉల్లంఘించినా వాళ్ళని గురించి పట్టించుకోరు. పోక్సో చట్టాన్ని ఉల్లంఘించకపోయినా సరే ఆ యాక్ట్ తీసుకొచ్చి మాకు ఆపాదించి మా మీద ఈరోజు కేసులు నమోదు చేస్తున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. ఆ బిడ్డ చనిపోయింది, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకునింది? ఆ బిడ్డ చనిపోయింది కాబట్టి మాకు బాధ్యత లేదు, మేము బాధ్యత వహించము, మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా మీరు చెప్పదలుచుకుంటే ఆ మాట చెప్పేయండి. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు మేము అనుభవిస్తాం, అంతే తప్ప ప్రజల సమస్యలను మేము పట్టించుకోమని మీరు చెప్తే ఇంకా మేము మిమ్మల్ని ప్రశ్నించడం అయిపోయింది. క్లారిటీ ఇచ్చేసినట్లు లెక్క. మీరేం చెప్తున్నారు? 3 నెలల్లో గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎప్పుడు చెప్పాడు? జూన్లో అధికారం చేపట్టిన తర్వాత జూన్ 2024 నాడు చెప్పాడు. చెప్పిన తర్వాత 3 నెలలు అదనంగా 17 నెలలు అయింది. ఇప్పుడు 20 నెలలు అయింది పాలన. నువ్వు చెప్పిన 3 నెలలు గడిచి 17 నెలలు అయింది. ఈ 17 నెలల పాలనలో ఎక్కడో హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ లాంటి మహానగరాల్లో ఉన్నటువంటి మహమ్మారి జిల్లా కేంద్రాలకు వచ్చింది. నెల్లూరు జిల్లా కేంద్రమో లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉంది కదా అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు, కోవూరు ప్రాంతాలకు వచ్చింది. కాబట్టి మీకు సంబంధించినటువంటి వ్యక్తులే గంజాయి మత్తులో ఇది జరిగింది అని మాట్లాడుతుంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేదా? ప్రభుత్వం నాకు బాధ్యత లేదు కాబట్టి మీరు మమ్మల్ని మాట్లాడితే మేము కేసులు పెడతాం, మిమ్మల్ని మా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతాం, విచారణ పేరుతో వేధిస్తాం అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారో దానికి సమాధానం చెప్పండి. రెండవది, మీరు ఏదైతే ఆ బాలికకు సంబంధించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఏ విధంగా స్పందించారనేటువంటి దాని మీద స్పష్టత ఉంది. వాళ్ళ తండ్రి మాట్లాడినటువంటి వీడియో నా దగ్గర ఉంది. దీనికి మీరు సమాధానం చెప్పండి.